హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ 3D. ఈరోజు మీకు నేను ఒక కోన్ డెవలప్మెంట్ ఎలా చేయాలనేది నేర్పుదాం అనుకుంటున్నాను. సో కోన్ డెవలప్మెంట్ గురించి నేను ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఈ ట్రయాంగిల్ డైమెన్షన్స్ చూద్దాము. ఒక ట్రయాంగిల్ తీసుకున్న, డైమెన్షన్ లీనియర్ DLI 90 డయా వచ్చిందండి. సో కోన్ అనేది మనకి సర్కిల్లో ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో చూస్తున్నాం. ఫ్రంట్ వ్యూలోనే మనకి అది వన్ లైన్ కింద కనిపిస్తుంది, 190 degrees. అండ్ దీని హైట్, కోన్ హైట్ చూద్దాం. కోన్ హైట్ ఈజ్ 100 ఇచ్చాను. కోన్ హైట్ ఈజ్ 100. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఈ స్లాంట్ హైట్ ఎంత ఉందో కావాలి. DAL, డైమెన్షన్ అలైన్డ్. ఓకే, DAL తీసుకొని స్లాంట్ హైట్ చూస్తున్నాం. సో దట్ ఈస్ 110. ఇప్పుడు ARC, ఆర్క్ తీసుకోండి. ఇక్కడ ఏముంటుంది, స్పెసిఫై ద స్టార్ట్ పాయింట్ ఉంటుంది. నేను ఇక్కడి నుంచి ఆర్క్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ క్లిక్ చేసుకున్నాం. తర్వాత స్పెసిఫై ద సెకండ్ పాయింట్ ఉంటుంది. సెకండ్ పాయింట్ కాదు, నేను సెంటర్ పాయింట్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, స్పెసిఫై ద సెకండ్ పాయింట్ ఉంటుంది. నేను సెంటర్ తీసుకుంటున్నాను. సెంటర్, ఓకే, సెంటర్ నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను సెంటర్ చేసుకొని, సో ఇక్కడ మళ్ళీ స్పెసిఫై ద ఎండ్ పాయింట్ ఉంటుంది. ఎండ్ పాయింట్ కాదు, నాకు లెంగ్త్ కావాలి. లెంగ్త్తో నేను తీసుకుంటాను. సమ్ లెంగ్త్ కావాలి నాకు, ఎల్తోని నేను ఒక కార్డ్ అనేది నేను గీసుకుంటున్నాను. 252 వచ్చింది. డయా ఎంతండి, 90 ఇంటూ 3.1428. చుట్టుకొలత ఎంతండి, పై డి కాబట్టి పై ఈజ్ ఈక్వల్ టు 3.140 అండ్ డి డయామీటర్ ఎంత, 90. సో 90 ఇంటూ 3.1428 ఈజ్ ఈక్వల్ టు 282.85. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, DAR, ఈ ఆర్క్ ఎంత వచ్చి తీసుకున్నాను మనం, 252 వచ్చింది. సో మైనస్ 252 ఇజ్ ఈక్వల్ టు ఎంత, ఇంకా మనకు ఉంది 30.85 కావాలి. సో 30.85 నేను అనేది తీసుకుందాం అనుకుంటున్నాను. సో దీన్ని ఇంకెంత మనం ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఈ కార్డ్ ఇంక్రీజ్ చేయడానికి 30.85 మనం ఎంఎంని మనం ఇంక్రీజ్ చేయాలి. 30.85 నేను తీసుకుంటున్నాను. దీనికి కమాండ్ LEN, లెంగ్త్ అండ్ కమాండ్. లెంగ్త్ అండ్ ఇక్కడ ఏముంటుంది చూడండి, సెలెక్ట్ ద ఆబ్జెక్ట్. అక్కడ మనం డెల్టా అనేది తీసుకోవాలి, DE. ఓకే, డెల్టా తీసుకున్న తర్వాత ఎంటర్ ద డెల్టా లెంగ్త్ అంటుంది. సో మనం ఇప్పుడు యాంగిల్లో ఉంది, యాంగిల్ కాకుండా మనం డెల్టా లెంగ్త్లో కావాలి మనకి. సో 30 పాయింట్ మనం ఎంత అనుకున్నామంటే 30.85 ఇచ్చి సెలెక్ట్ ఆబ్జెక్ట్ చేస్తే 30.85 ఇంక్రీజ్ అయింది. ఇది 250 తీసేస్తాను. చూడండి, DAR డార్క్ 283.85 మనకి ఎంత కావాల్సింది, అంతే కదండి, 283. సో మనకి 3.1428 ఇంటూ 90 డయా అంటే పై డి ఈజ్ ఈక్వల్ ఎంత, 282.85 అంటే 283 వచ్చింది కదండి. సింపుల్. దీన్ని ఇక్కడ మనం లెంగ్త్ అయిపోయింది. కాపీ పక్క తీసుకొస్తున్నా, రొటేట్ చేద్దాం. రొటేట్ ఆర్, మళ్ళీ రెఫరెన్స్, ఇక్కడ సెంటర్ పాయింట్ తీసుకుందాం. సెంటర్ పాయింట్ అది అనమాట. సో మనకు షీట్ అనేది ఈ విధంగా మనకి వస్తుంది. చూడండి, DAR, డైమెన్షన్ లీనియర్. మనకి ఇది షీట్ డెవలప్ చేయడానికి ఈ విధంగా షీట్ అనేది మనం తీసుకుంటే హైట్ ఆల్టర్నేట్గా డయా వస్తుంది కదా, 110 తీసుకుంటే అంటే ఇది 110 కదండి, ఈ 110 కూడా వచ్చిందనమాట. సో ఈ విధంగా ఈ డైమెన్షన్తో మనం తీసుకోవాలి. సో దిస్ ఈస్ ద కోన్.